సాక్షాత్తు చంద్రబాబు గారి సమక్షంలోనే టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు, తర్వాత టీటీడీ ఈవో అయినటువంటి శ్యామలరావు గారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తుంది. వీళ్ళిద్దరిని చంద్రబాబు గారు వారించి ఇద్దరిని హెచ్చరించినట్లుగా కూడా మనకు వార్తలు వస్తున్నాయి. ఒకసారి అసలు విషయంలో కనుక మనం వెళ్ళి చూసినట్లయితే టీటీడీ పరిపాలనా భవనంలో ఉన్నత స్థాయి సమావేశం ఒకటైతే నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో టీటీడీ ఉన్నతాధికారులతో పాటు టీటీడీ చైర్మన్, తర్వాత ఈవో, తర్వాత రాష్ట్ర మంత్రులు అంటే తిరుపతి ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి అనగాని సత్యప్రసాద్, తర్వాత దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు హాజరవడం అయితే జరిగింది. వీళ్ళ సమక్షంలోనే ఈవో గారు కొంత పరుషంగా మాట్లాడటం ఇవన్నీ జరిగినట్లుగా తెలుస్తుంది. దీనికి మంత్రి గారు స్పందించి, అంటే సత్యప్రసాద్ గారు స్పందించి చంద్రబాబు సమక్షంలోనే మీరు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి ఆయన నిలువరించినట్టుగా తెలుస్తుంది. ఒకసారి మనం అసలు ఈ విషయాన్ని లోతుగా పరిశీలించినట్లయితే ఇప్పటికీ చైర్మన్కి తర్వాత టీటీడీ ఈవోకి మధ్య సమన్వయం అయితే రాలేదని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఓన్లీ టీటీడీ వ్యవహారంలోనే ఇలా జరుగుతుందా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రాజకీయ నాయకులు అంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అధికారుల మధ్యన ఇలాంటి పరిస్థితి ఉందా అని మనం గమనించినట్లయితే క్లియర్ కట్గా అధికారులకి తర్వాత ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకి మధ్య సమన్వయ లోపం క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే అధికారుల సైడ్ నుంచి పెద్దగా ప్రభుత్వానికి సపోర్ట్ రావడం లేదు అనే వార్తలే మనం తరచూ వింటున్నాం. అయినప్పటికీ గత ప్రభుత్వంలో ఉన్న అధికారులనే ప్రస్తుత ప్రభుత్వం కూడా చాలా చోట్ల కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సరే, ఇవన్నీ పక్కన పెట్టి ఈ టీటీడీ వ్యవహారంలో కనుక మనం చూసినట్లయితే బిఆర్ నాయుడు గారు చైర్మన్ పదవి చేపట్టిన తర్వాత కొన్ని ఆయన సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. సామాన్య భక్తులకి పెద్దపేట వేస్తానన్నారు, దర్శనం టైంని తగ్గిస్తానన్నారు. ఇవన్నీ కూడా భక్తులకు ఆనందాన్ని కలిగించాయి. కాకపోతే ఈవో గారు ఏంటంటే ఇప్పుడు ఈ వీళ్ళిద్దరికి మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ టీటీడీ చైర్మన్ కి తర్వాత టీటీడీ ఈవో అయినటువంటి శ్యామలరావు గారికి మధ్య శ్రీవాణి ట్రస్ట్ వ్యవహారంలో కొంత మనస్పర్ధలు ఏర్పడినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే శ్రీవాణి ట్రస్ట్కు సంబంధించి బిఆర్ నాయుడు గారు ప్రెస్ మీట్లో చెప్పడం ఇది ఈవో గారి దృష్టికి వెళ్లకుండా జరిగింది అనేది ఆయన చంద్రబాబు గారి సమక్షంలో వెళ్లిపుచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. సాధారణంగా టీటీడీ ఈవో పోస్టులో ఉన్న వ్యక్తి చేయవలసిన పని ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాలను కానీ చైర్మన్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను కానీ ఆయన అమలుపరచడం ఆయన బాధ్యత. కాకపోతే ఇది మీరు నా దృష్టికి రాకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు, తర్వాత నాకు చెప్పకుండా మీరే సొంతగా నిర్ణయాలను ప్రకటిస్తున్నారు అని చెప్పి కొంత ఆయన చంద్రబాబు గారి సమక్షంలో మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈవో గారి దృష్టిలో ప్రతిదీ ఉండాలి, ఈవో గారికి చెప్పే ప్రతిదీ చేయాలనుకున్నప్పుడు టీటీడీ బోర్డు అవసరం లేదు, టీటీడీ చైర్మన్ అవసరం లేదు. పూర్తిగా బాధ్యతలన్నీ ఈవో గారికి అప్పచెప్పేస్తే ఆయనే ఆ వ్యవస్థనంతా నడుపుతారు, పరిపాలన వ్యవస్థనంతా కూడా ఆయనే చూసుకుంటారు. కాకపోతే ఆ పరిస్థితి మన దేశంలో రావాలంటే దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ రాష్ట్రపతి పాలన జరిగినప్పుడు ఈ ఈవో గారికి పూర్తి అధికారాలు వస్తాయి. అట్లా కాకుండా ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజాస్వామ్య పాలన నడుస్తున్నప్పుడు అధికారులకి పూర్తి స్థాయి అధికారాలు అంటే పూర్తిగా అధికారం అంటే పూర్తిగా వ్యవస్థ మొత్తం వాళ్ళ చేతిలో ఉండాలి అంటే 6 సందర్భాల్లో మాత్రమే కుదురుతుంది. ఇక్కడ ప్రధానంగా మనం ఒక విషయం గమనించాలి. టీటీడీ బోర్డు కానీ టీటీడీ చైర్మన్ కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం వల్ల మంచి జరిగిందనుకోండి, ప్రభుత్వానికి మంచి జరుగుతుంది, బోర్డుకి మంచి పేరు వస్తుంది, టెంపుల్కి మంచి పేరు వస్తుంది. మళ్ళీ తర్వాత రోజుల్లో ప్రజలు వాళ్ళని ఆదరిస్తారు. అట్లా కాకుండా టీటీడీ బోర్డు చైర్మన్ ఒక నెగిటివ్ నిర్ణయం ఏదైనా తీసుకున్నారనుకోండి, ప్రజల్లో అది నెగిటివిటీ ఏర్పడితే అది ప్రభుత్వం మీద రిఫ్లెక్ట్ అవుతుంది, ప్రభుత్వం మీద దాని ప్రభావం స్పష్టంగా పడుతుంది. అంతేగాని ఇప్పుడు ఈవో గారి మీద ఆ నిర్ణయాల ప్రభావం పడదు. ఈవో గారు ఎక్కడ కాకపోతే ఇంకోసారి ఎక్కడో జాబ్ చేస్తూ ఉంటాడు, ఆయన ఉద్యోగం ఆయనకు పదిలంగానే ఉంటుంది. ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా ఆయన మీద ఎటువంటి ఎఫెక్ట్ పడదు. కానీ ఇక్కడ బోర్డు చైర్మన్ విషయం అట్లా కాదు. ఖచ్చితంగా బోర్డు చైర్మన్ అనేవాళ్ళు ప్రజలకు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల వాళ్ళకి రాబోయే రోజుల్లో దానివల్ల పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా ఆ బాధ్యత వాళ్లే వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఏంటంటే వాళ్ళని ఈవో గారు విమర్శించడం, టీటీడీ బోర్డుని విమర్శించడం, చైర్మన్ని విమర్శించడం అనేది ఇది సరైన పద్ధతి కాదనేది మాత్రం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో సరైన పద్ధతి కాదనేది మాత్రం నా అభిప్రాయం. ఇక ఇప్పుడు నేను ఈ విషయాన్ని గమనించిన తర్వాత ఈ పాలనా వ్యవహారాల్లో జగన్ మోడలే కరెక్ట్ అనేది నాకు అనిపించింది. అంటే జగన్ మోడలే కరెక్ట్ అని ఎందుకన్నానంటే మన గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించిన విధానాలు అంటే పరిపాలన చేయడం కోసం ఆయన అనుసరించిన విధానాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆయన అధికారాన్ని మొత్తాన్ని కూడా సెంట్రలైజ్ చేశాడు. అంటే మంగళగిరిలో ఆయన సలహాదారులు మొత్తం ఒక టీముగా ఏర్పాటు చేసుకుని ఆ టీంకి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నాయకుడిగా నియమించి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార వ్యవస్థ మొత్తాన్ని మానిటరింగ్ చేస్తూ ఉండేవారు.
ఎక్కడన్నా ఏ జిల్లాలో కానీ ఏ నియోజకవర్గంలో కానీ ఏదన్నా ప్రాబ్లం, అధికారుల సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, అక్కడ అధికారంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా వాళ్ళు ఈ సెంట్రల్ ఆఫీస్కి సమాచారం చేరవేసేవారు. వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి గారి నుంచి ఆ ఉన్నతాధికారికి ఫోన్ కాల్ రావడం జరిగేది. తర్వాత హెచ్చరికలు, తర్వాత ఇంకా నీకు సస్పెండ్ చేస్తాం, లేదా నీ ఉద్యోగంలో పీకేస్తాం, ఇట్లాంటి వార్నింగ్లే కాకోకుండా ఆయన వ్యక్తిగత జీవితాలు, ఆయన పర్సనల్ వ్యవహారాల మీద కూడా కొంత వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వాళ్ళని కట్టడి చేయడం అయితే జరిగేది. కానీ ఇప్పుడు వ్యవస్థలో ఎట్లా ఉందంటే చంద్రబాబు గారు అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తారనేది గతంలో ఎప్పటి నుంచో మనం చూస్తున్నది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ అధికారులకి, తర్వాత ఈ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి, లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఈ అధికారులకి మధ్య కొంత సమన్వయ లోపం జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచే వీళ్ళకి భరోసా ఉన్నప్పుడు అధికారులు ఈ మంత్రుల మాటలు కానీ ఎమ్మెల్యేల మాట కానీ వినే పరిస్థితి జనరల్గానే ఉండదు. వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళ ఆధిపత్యం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు టీటీడీ బోర్డుకు సంబంధించి జరిగిన మీటింగ్లో కూడా, అంటే టీటీడీ ఉన్నతాధికారుల సమావేశంలో జరిగిన జరిగిన అంశాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే గతంలో ఈ పరిపాలనకు సంబంధించిన వ్యవహారాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించిన విధానమే కరెక్ట్. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. గతంలో ఈ అధికారులు అంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ నాయకులు ఉంటారు కదా, ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలకు సంబంధించిన నాయకులు ఒక ప్రెస్ మీట్ నిర్వహించినప్పుడు ప్రభుత్వం మీద విమర్శలు చేయడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ పూర్తి అవ్వకముందే సజ్జల రామకృష్ణారెడ్డి గారి నుంచి ఆ ప్రభుత్వాధికారుల సంఘం నాయకుడికి ఒకరికి ఫోన్ రావడం జరిగింది. ఆ ఫోన్లో ఆయన హెచ్చరించడం కూడా మనం అప్పట్లో విన్నాం. అది సోషల్ మీడియాలోకి రావటం, ఆ కాల్ రికార్డింగ్ మనకు లైవ్లో ప్రెస్ మీట్లో మనకు వినపడటం, ఇవన్నీ జరిగినాయి. అంటే గతంలో ఈ ప్రభుత్వ అధికారుల మీద ఆ స్థాయిలో పట్టు కలిగి ఉండేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వ అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు పనిచేయండి అని చెప్పి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి సమన్వయ లోపాలు ఏర్పడుతున్నాయి, ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుసరించిన విధానాన్ని మంచికి వాడారా చెడుకు వాడారా అనేది పక్కన పెడితే మాత్రం ఈ అధికారులను నియంత్రించడం అనే విషయంలో మాత్రం ఆయన అనుసరించిన విధానమే 100% కరెక్ట్ అని మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే నాకు అనిపిస్తుంది. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.